సినీ నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్న సంగతి తాజాగా వార్తల్లో నిలుస్తుంది. కానీ ఈ పెళ్లి అట్టహాసంగా కాదు, పూర్తిగా నిరాడంబరంగా జరిగిన ఆధ్యాత్మిక వివాహం. ఎక్కడ జరిగింది, ఏ పద్ధతిలో జరిగిందన్న వివరాలపై అందరూ ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. సమంత రాజ్ నిర్మూరి పెళ్లి సినిమా స్టైల్ హంగామా కాదు, సోషల్ మీడియా లైవ్ కాదు, చాలా ప్రశాంతంగా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఆధ్యాత్మిక వివాహం ఇది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో లింగభైరవి ఆలయం వద్ద ఈ ఇద్దరి వివాహం భూతశుద్ధి వివాహం పద్ధతిలో జరిగింది. మనిషి శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అన్న 5 ధాతువులతో తయారైంది. ఈ ధాతువులను శాంతింపజేసే యోగిక ప్రక్రియే భూతశుద్ధి. ఈ పద్ధతిని ఆధారంగా చేసుకొని ఈషా ఫౌండేషన్ ప్రత్యేకంగా నిర్వహించే క్రతువే భూతశుద్ధి వివాహం. ఈ వివాహంలో 5 భూతాలు సాక్షులుగా ఉంటాయి. ఈషా ఫౌండేషన్ ఈ క్రతువును చాలా గోప్యంగా నిర్వహిస్తుంది. అందుకే ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు పెద్దగా బయటకు రాలేదు. సమంత దండం పెడుతున్న ఒకే ఒక ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. గతంలో వ్యక్తిగత ఇబ్బందులు, అనారోగ్యం, విమర్శలు ఎదుర్కొన్న సమంత ఈసారి ఎలాంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవడంతో ప్రశంసలు అందుకుంటుంది. ఈ పెళ్లి గ్లామర్ కి దూరంగా ప్రకృతి సాక్షిగా జరిగిన ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వివాహంగా నిలిచింది.